ధనవంతుడు, లాజరు ఇద్దరూ చనిపోయారు. ఒక వ్యక్తి ఏమో పరదైసులో అబ్రహాము రొమ్మున ఆనుకొని చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా, చాలా సుఖముగా ఉన్నాడు. మరొక వ్యక్తి ధనవంతుడు, తను చనిపోయి తను కూడా పైకి ఎత్తబడ్డాడు. ఆ నరక కూపములో ఉండి బహువేదనని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ వేదన పడే వ్యక్తి, కన్నీళ్లు కార్చే ఈ వ్యక్తి, దుఃఖపడే ఈ వ్యక్తి ఆ పరదేశంలో ఉన్న లాజరుని గమనించి, అబ్రహాముని గమనించి, వాళ్ళిద్దరిని చూసి, భూలోకంలో ఉన్నప్పుడు లాజరు అదో రకమైన జీవితాన్ని జీవించాడు కదా, నా బ్రతుకేమో చాలా ధన్యకరంగా ఉన్నది, తన బ్రతుకేమో చాలా దరిద్రమైన స్థితిలో ఉంది, ఇప్పుడేంటి తను చాలా ప్రశాంతంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు, నాకు ఆ ఆనందం ఎందుకు లేదు, నేను ఈ అగ్నిగుండానికి ఎందుకు వచ్చాను, యాతన పెట్టబడే ఈ స్థలంలోకి నేను ఎందుకు రావాల్సి వచ్చింది, తన పరిస్థితి ఏమో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది, నా బ్రతుకెందుకు ఇలా మారిపోయింది అని మనసులో అనుకొని ఉండబట్టలేక అబ్రహాము గారిని అడిగాడు. ఏమని? నా పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది, తన జీవితం ఎందుకు అలా మారిపోయింది, దీనికి కారణం ఏమిటి అని, తండ్రి అయిన అబ్రహామా, లాజరును నా యొద్దకు పంపు, దాహానికి అల్లాడిపోతున్నాను, ఒక్కసారి లాజరును నా యొద్దకు పంపమని వేడుకొన్నాడు. అలా వేడుకొన్నప్పుడు అబ్రహాము చెప్పిన మాటలు ఏమని చెప్పాడు? ఆ 24వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లుగా సుఖమును మాత్రమే అనుభవించావు. ధనవంతుడు తన జీవితకాలం అంతా తన లైఫ్ స్టైల్, తన జీవితం ఎలా కొనసాగించబడింది, ఎలాంటి బ్రతుకును బ్రతికాడు, ఎలాంటి జీవితాన్ని జీవించాడు, తన లైఫ్ స్టైల్ అంతటిని తను ఎలా జీవించాడో ఆ జీవిత విధానం అంతటిని అబ్రహాము చెప్తున్నాడు. నీ జీవితకాలం అంతా నీవు సుఖాన్ని మాత్రమే అనుభవించిన వ్యక్తివి. ఏ రోజు నీకు కష్టం అనేది తెలియదు, కన్నీళ్ళు అనేవి నీకు తెలియదు. దేవుడు ఎవరో, దైవత్వం ఏమిటో, పరిశుద్ధత ఏమిటో, నీతి ఏమిటో ఇవేమీ నీకు తెలియదు.
నీ జీవితకాలం అంతా నీవు సుఖాన్ని మాత్రమే అనుభవించావు. 19వ వాక్యంలో, ఊదా రంగు బట్టలు వేసుకొని సన్నపు నార వస్త్రాలు ధరించుకొని, అది తనకు తెలిసింది. అది ప్రతిదినం, ప్రతిరోజు, ప్రతి గడియ ఆయనకు తెలిసింది, తను నేర్చుకున్నది. ప్రతి దినం నేను సుఖపడుతూ ఉండాలి. ఏం చేయాలట? ప్రతిదినం నేను సుఖపడుతూ బ్రతకాలి, సుఖంగా నేను జీవించాలి. ఇది తన లైఫ్ స్టైల్. దేవుడు మనల్ని ఎలా బ్రతకమని కోరుకుంటున్నాడు, ఎలా జీవించమని కోరుకుంటున్నాడు దేవుడు. కీర్తన 49వ కీర్తన, తన్ను తాను పొగడుకొనినను. కొంతమంది జీవితకాలం అంతా కూడా సుఖపడుతూ బ్రతకటం నేర్చుకుంటున్నారు. మరి కొంతమంది మనుషుల చేత నేను స్తుతించబడాలి, మనుషుల చేత నేను పొగడబడాలి, మనుషుల చేత నేను ఘనపరచబడాలి, నా జీవితకాలం అంతా ఇలాగే సాగిపోవాలి, నాకు ముఖస్తుతి అవసరం, నన్ను పొగిడే వాళ్ళు నాకు అవసరం, నన్ను స్తుతించే వాళ్ళు నాకు అవసరం. ఒక వ్యక్తి ఏమో తన జీవితకాలం అంతా సుఖపడుతూ బ్రతకటం నేర్చుకుంటే, మరొక వ్యక్తి పొగడ్తలకి లోనై, మనుషుల ముఖస్తుతికి లోనై తనని ఎప్పుడు ఘనపరచాలి, తనని ఎప్పుడు పొగడాలి, తనని ఎప్పుడు హెచ్చించాలి, ఇదే కోరుకుంటూ జీవితకాలం అంతా అలాగే బ్రతుకుతున్నారు. అటువంటి వ్యక్తుల గురించి వాక్యం ఏమని చెప్తుంది? ఆ కింద వ్రాయబడి ఉంది, వారట ఎన్నడూ వెలుగును చూడరు. వాళ్ళకి వెలుగు అనేది పొరపాటున కనబడదు, వెలుగును వారు చూడలేరు. వారు బుద్ధిహీనులై నశించు జంతువులను పోలి ఉన్నారు. అంటే జీవితకాలం అంతా సుఖంగా బ్రతకాలి అనుకునే వ్యక్తి జీవితకాలం అంతా కూడా పొగడ్తలకు లోనై, ఘనతకు నేను లోనై, నన్ను ఘనపరిచే వ్యక్తులు నాకు కావాలి అని బ్రతికే వ్యక్తి తన జీవితకాలం అంతా కూడా వెలుగును చూడలేని ఒక పరిస్థితి, నశించిపోయే జంతువులాగా మారిపోతాడట. ఎందుకు అంటే నీ జీవితం అంతా కూడా సుఖముగా బ్రతకాలని ప్లాన్ చేసుకున్నావు, ముఖస్తుతి కావాలని ప్లాన్ చేసుకున్నావు, నిన్ను పొగడాలి అని ప్లాన్ చేసుకున్నావు. గనుక నీ జీవితం ఒక నశించిపోయే జంతువు ఎలా మారిపోతుందో నీ బ్రతుకు కూడా అలాగే మారిపోతుంది. బుద్ధి లేని వ్యక్తిగా నీ జీవితం మలచబడుతుంది. మరి నీ జీవితాన్ని ఎలా గడపాలి, నీ లైఫ్ను ఎలా నీవు ప్లాన్ చేయాలి, నీ జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వాక్యం, మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, చెలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఓకే,
ఈ బ్రతుకు దేవుడు మనకిచ్చింది, ఈ ఉనికి ఆయన మనకిచ్చింది. మనం చెలించుచున్నాము అంటే ఇది ఆయన మూలంగా కలిగింది. నీ బ్రతుకే ఆయన పెట్టిన భిక్ష కదా, నీ ఉనికి ఆయనదే. నువ్వు చెలించుచున్నావు అంటే ఈ చలనము కూడా ఆయనే కలుగు చేశాడు. ఈ బ్రతుకు, ఈ జీవితం, ఈ దేహం, ఇవన్నీ ఆయన మనకు పెట్టిన భిక్ష. ఇది నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఏదైనా ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అంటే ఈ ఉనికి, ఈ చలనం, ఈ దేహం, ఇవన్నీ మనకు ఎవరిచ్చారు? ఆయనే కలుగు చేశాడు. ఈ బ్రతుకే ఆయనది కదా, ఈ జీవితమే ఆయన పెట్టిన భిక్ష కదా. మరి మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవటం ఏంటి? నీ లైఫ్ స్టైల్ నీకు నచ్చిన విధంగా నువ్వు ప్లాన్ చేసుకొని నడవటం ఏంటి? నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకరు ఉన్నారు. ప్లాన్ చేస్తే ఆయనే చేయాలి, నడిపిస్తే ఆయనే నిన్ను నడిపించాలి. నీ సృష్టికర్త ఆయన కదా. ఆయన చేతుల ద్వారా కలుగు చేయబడిన మనం మనకిష్టం వచ్చినట్లు మన జీవితాన్ని ప్లాన్ చేయకూడదు. ఆయన సంకల్పం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, నా పట్ల ఆయన ఉద్దేశం ఏంటి, దాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుకుందాం. మనలో ఎవరు తన కోసమే బ్రతుకడు, తన కోసమే చనిపోడు. మనము బ్రతికిన ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే మనము చనిపోవచ్చున్నాము. అంటే ఈ జీవితం ఎవరిది? చెప్పాలి. ఈ జీవితం ఎవరిది? వినపడట్లా. ఎవరిది? దేవుడు మనకిచ్చిందే కదా. మన బ్రతికిన ఎవరి కోసం బ్రతకాలి? చెప్పాలి. మనం చనిపోయినా ఎవరి కోసం చనిపోవాలి? మరి ఎందుకని? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంపాదించుకొనము, బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ సమృద్ధిగా పెట్టుకొనము, ఇల్లు సంపాదించుకొనము, ఈ కార్యక్రమాల్లో పడిపోయి అసలైన దాన్ని విడిచిపెడుతున్నామే. మనం జీవించినా, మనం బ్రతికినా, మనం చెలించినా ఇదంతా ఆయన మనకు కలుగు చేసింది. మనం బ్రతికినా, మనం జీవించినా ఎవరు కూడా తన కోసం చావకూడదు, తన కోసమే బ్రతకకూడదు. కొందరిని మనం అడిగితే, బ్రదర్ ఎవరి కోసం మీరు జీవిస్తున్నారు అంటే, నాకంటూ ఒక భార్య, నాకంటూ 2 పిల్లలు, నేను బ్రతికేది నా కుటుంబం కోసమే బ్రతుకుతున్నాను, నా పిల్లల కొరకే నేను బ్రతుకుతున్నాను. నాకు వేరొక ఆలోచన, వేరొక గమ్యం, వేరొక గురి ఏమీ లేదండి. నేను బ్రతికేదే నా ఫ్యామిలీ కొరకు, నేను జీవించేదే నా కుటుంబం కొరకు. ఇంతకు మించి
వేరొక ఆలోచన నాకేం లేదు. నేను చనిపోతే నా కుటుంబం కోసమే, నేను బ్రతికితే నా కుటుంబం కోసమే. మనమైతే ఇలా మాట్లాడతాం. అపోస్తుడైన పౌలు గారు ఒక మాట అంటారు. ఏమని? ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే మరీ లాభం. చూడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. అంటే ఈ జీవితం ఆయనది కదా, ఈ జీవితం ఆయన మనకు పెట్టిన భిక్ష కదా, ఈ ఆయుష్ అనేది ఆయన మనకిచ్చిన వరం కదా. మరి మనం బ్రతికినా ఆయన కోసమే, మనం చనిపోయినా ఆయన కోసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. ఎందుకు లాభము అని చెప్పాడు? ఇదే పౌలు గారు తన పత్రికల్లో అంటాడు, ఈ దేహముతో ఉన్నంత కాలం మనం దేవునికి దూరముగా ఉన్నాం. ఈ దేహాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు మనం దేవునికి దగ్గరగా వెళ్తాం. ఈ సంగతిని తెలుసుకున్న పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. మరణానికి భయపడే సేవకుని కాదు, శ్రమకు భయపడే వ్యక్తిని కాదు. నేను జీవించినా నా ప్రభు కోసమే, నేను బ్రతికినా కూడా నా ప్రభు కోసమే. ఒక్కోసారి గొప్ప కోసం కాదు కానీ నా మనసులో ఇలా నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నన్ను బట్టి, నా ద్వారా నీ నామానికి అవమానం కలిగే సందర్భం వస్తే నన్ను చంపేయండి ప్రభువా. నేను చావటానికైనా ఇష్టపడతాను, కానీ నా ద్వారా నీ నామానికి ఎక్కడ అవమానం కలిగే ప్రసక్తే రాకూడదు. ఒకవేళ ఆ కలిగే సందర్భం వస్తే నన్ను ప్రాణముతో కూడా ఉంచొద్దు, నన్ను చంపేయి. ఎందుకంటే నేను బ్రతుకుతున్నాను అంటే ఈ రోజున నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించి ఆయన సన్నిధిలో ఈ విధంగా నిలబెట్టాడు అంటే ఇది దేవుని మహా గొప్ప భాగ్యం, ఆయన కృప. ఇది నీ బ్రతికినా ఆయన కోసమే, నీ చనిపోయినా సరే ఆయన కోసమే. మరి ఈ ఉనికి ఆయనదే, ఈ జీవితం కూడా ఆయనదే. ఎలా గడుపుతున్నాం మనం? ఈ జీవితాన్ని ఎలా మనం జీవిస్తూ ఉన్నాం? ఎలా జీవించాలి? ఎలా గడపాలి? దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలం అంతా కూడా, నీ జీవితం అంతా కూడా నువ్వు ఎలా గడుపుతున్నావు, ఎలా బ్రతుకుతూ ఉన్నావు, ఎలా బ్రతకమని దేవుని వాక్యం చెబుతుంది. క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. మొదటి మాట, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు, నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. చాలు చాలు, తలలు పైకెత్తి నా వైపు చూడాలి. అబ్రహాము గారు తన భార్యను చూసి శారమ్మతో చెబుతున్న మాట,
నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు ఇక్కడ ఒక అబద్ధం చెప్పాలి. శారమ్మ, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు అంటే ఐగుప్తు అన్న దేశంలోకి రాగానే ఒక భయం పట్టుకుంది తనని. ఏంటి ఆ భయం? ఈ ఐగుప్తీయులు నిన్ను చూసి, నీ అందాన్ని చూసి, నీ సౌందర్యాన్ని చూసి, నిన్ను బట్టి ఒకవేళ నన్ను చంపేస్తారేమోనన్న భయం. ఆ భయం చేత ఆయన అంటాడు, ఐగుప్తుకు రాగానే తనకు భయము అనేది కలిగింది. ఐగుప్తుకు రాగానే అక్కడ ఒక అబద్ధాన్ని చెప్పమని తన భార్యని బలవంతం చేస్తున్నాడు. ఆవిడంటది, ఏమండి మీకేమవుతుంది? ఆశీర్వదించిన దేవుడు మనతో లేడా? నడిపించిన దేవుడు మనతో లేడా అని ఈ మాటలు చెప్పకుండా, పతియే ప్రత్యక్ష దైవం, మీరు నా పతి, నేను మీకు ఇల్లాలుని, మీరు ఎంత అంటే అంత, ఏంటి మీరు ఎంత అంటే అంత, మీరు అబద్ధం చెప్పమని చెప్పారు కదా, మీరు యాక్షన్ చేయమని చెప్పారు కదా, చూడండి ఎలా జీవిస్తాను. చక్కగా జీవించింది. ఈ వాక్యం చదువుకున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, అబ్రహాము నా కోసమే నేను బ్రతకాలి, నా కోసమే నేను జీవించాలి, తను బ్రతకాలి అని అనుకొని తన భార్య ఏమైపోయినా నాకు సంబంధం లేదు. నా భార్యని ఐగుప్తీయులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు. రాజు అంతఃపురములో ఉన్నా నాకు సంబంధం లేదు. నేను సేఫ్గా ఉంటే చాలు, నేను సురక్షితంగా బ్రతికితే చాలు. నా భార్యతో నాకేం సంబంధం? నా భర్తతో నాకేం సంబంధం? నా పిల్లలతో నాకేం సంబంధం? నా సంఘ కాపరితో నాకేం సంబంధం? నా సమస్త ఏమైపోతే నాకేంటి? సంఘము చెదరిపోతే నాకేంటి? పిల్లల భవిష్యత్తు పాడైపోతే నాకేంటి? నేను బ్రతకాలి, నేను సురక్షితముగా ఉండాలి. నేను బ్రతుకున్నట్లు నా సతీమణి, నా భార్య, నేను ఒక అబద్ధం చెప్పు. పిల్లలారా, అబద్ధం చెప్పండి. ఏమండి, మీరు ఒక అబద్ధం చెప్పండి. మీ అబద్ధం మూలంగా నేను బ్రతుకుతాను. అంటే తన కోసమే తాను బ్రతకాలి అనుకొని ఇలా చెప్పమని తన భార్యతో చెప్తున్నాడు. అంటే నేను ఎవరి కోసం బ్రతకాలి? ఈ జీవితం ఎవరిది? నన్ను పిలిచిన వాడు ఎవరు? ఐగుప్తులు చంపేస్తారు అంటున్నావే, దేవునికి ఇచ్చిన వాగ్దానం గుర్తుకు రావడం లేదా? దేవుడు పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిన విధానం నీకు గుర్తుకు రావటం లేదా? ఆదికాండం 12వ అధ్యాయం 3వ వాక్యం చదువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పగా. తలలు పైకెత్తాలి. దేవుడు చక్కటి వాగ్దానం చేశాడు కదా, అబ్రహమా
నిన్ను బట్టి సమస్త జాతులు, సమస్త వంశములు నీ యందు నేను ఆశీర్వదించబడేటట్లు నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ తరువాత వాగ్దానాన్ని మర్చిపోయాడు, దేవుడు మాట్లాడిన విషయాన్ని మర్చిపోయాడు. ఇవన్నీ మర్చిపోయి నేను నా కోసమే బ్రతకాలి అని స్వార్థపూరితంగా ఆలోచన అనేది ప్రారంభించబడింది. ఎవరు ఏమైపోతే నాకెందుకు బ్రదర్, నేనైతే ఎంతమంది పాడైపోతే నాకేం సంబంధం, నేను బాగుండాలి, నేను సేఫ్గా ఉండాలి. నువ్వు బ్రతికే బ్రతుకు ఇటువంటి బ్రతుకుగా ఉండకూడదనే కదా దేవుని వాక్యం నీతో మాట్లాడేది. కొంతమంది బ్రతుకుతారు, ఆ బ్రతుకుకి ఒక అర్థం కానీ పరమార్థం కానీ ఏమీ ఉండదు. యాకోబు మోసం చేసి బ్రతికాడు. ఎవరిని? తన సొంత అన్నయ్యన ఏశావుని మోసం చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అది ఒక బ్రతుకేనా? అది ఒక జీవితమేనా? నీ అన్నను మోసం చేస్తూ బ్రతుకుతున్నావు కదా. నీ బ్రతుకులో ఏ రోజైనా సమాధానంగా గడిపావా? నీ బ్రతుకులో నీవు ఆనందంగా జీవించిన రోజులు ఉన్నాయా? ఎండకు ఎండిపోయాను, వర్షాలకు తడిచిపోయాను, చలికి గజగజ వణికిపోయాను, నా జీతాన్ని 10 మార్లు మార్చేశాడు, నా మామ నాకు అన్యాయం చేశాడు అని వాపోతున్నవే. నువ్వు బ్రతికే బ్రతుకు ఏంటో నీకు తెలుసా? నీ అన్నని ఒకసారి మోసగించి జ్యేష్ఠత్వాన్ని కొట్టేశావు. తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా నీవే పొందుకున్నావు. బ్రతుకుతున్నాడు. నమ్మకస్తురాలైన నీ భార్యని మోసం చేస్తూ బ్రతుకుతున్నావా? నమ్మకస్తుడైన నీ భర్తని మోసగిస్తూ ఒకవేళ బ్రతుకుతున్నావా? పిల్లలు కూడా వేలకు వేలు హెచ్చించి లక్షలు ఖర్చు పెట్టి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి ఆ కాలేజీల్లో లక్షలు ఫీజులు కట్టి ఆ పిల్లల్ని కష్టపడి చదివిస్తూ ఉంటే ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ బ్రతుకుతున్నాడు. ఏదో ఒక ఊబిలో పడిపోయి, ఏదో ఒక వ్యసనములో పడిపోయి, యవనస్తుడా, యవనస్తురాల, సహోదరి, సహోదరుడా, ఆ రోజుల్లో యాకోబు తన తండ్రిని, తన అన్నని మోసం చేసి బ్రతికినట్లు ఈ రోజుల్లో కూడా నువ్వు ప్రేమించే వ్యక్తిని, అభిమానించే వ్యక్తుల్ని, నీ క్షేమాన్ని కోరుకునే వ్యక్తుల్ని, నీ కొరకు అహర్నిశలు శ్రమించే వ్యక్తుల్ని, నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తుల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నావా? భక్తి అనే ఒక ముసుగును ధరించుకొని, నేను పరిచారకుని అన్న ఒక ముసుగును ధరించుకొని, సేవకుని అన్న ఒక ముసుగును ధరించుకొని, విశ్వాసిని అన్న ఒక ముసుగును ధరించుకొని, సంఘ కాపరిని ఒకవేళ మోసగిస్తున్నావా? నీ భార్యనే కానీ, నీ భర్తనే కానీ, నీ పిల్లల్ని కానీ, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ముల్ని, నీ అక్క చెల్లెల్ని
మోసగిస్తూ ఒకవేళ బ్రతుకుతున్నావా? ఒకసారి నీ జీవితాన్ని గురించి నీవే ఆలోచించుకోవాలి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం. ఉరియా అనే వ్యక్తిని కత్తి చేత చంపి, అంటే నువ్వు బ్రతకాలి అంటే ఒక వ్యక్తిని చంపాలా? దేవుడు మాట్లాడుతున్న మాటలు. యాకోబు బ్రతికాడు. ఎలా బ్రతికాడు అంటే తన అన్నని మోసగించి బ్రతికాడు. దావీదు కూడా బ్రతకాలి అనుకున్నాడు, జీవించాలి అనుకున్నాడు. ఎలా? ఉరియా అనే మంచి సైనికుని నేను చంపి. అంటే ఒకరి ప్రాణం తీస్తే కానీ నువ్వు బ్రతకలేవా? ఒకరికి అన్యాయం చేస్తే కానీ నువ్వు బ్రతకలేవా? వడ్డీ వ్యాపారం చేస్తే కానీ నువ్వు బ్రతకలేవా? ఒక పరిశుద్ధుడైన వ్యక్తిని పాడు చేస్తే కానీ నువ్వు బ్రతకలేవా? నేను బ్రతకాలి అంటే ఒకరిని మోసగించాలి. నేను బ్రతకాలి అంటే నా పాపాన్ని కప్పిపుచ్చుకోవాలి అంటే ఒక నీతిమంతుణ్ణి నేను చంపాలి. ఈ బ్రతుకును దేవుడు కోరుకోవటం లేదు. నువ్వు బ్రతికితే, నువ్వు జీవిస్తే, నేను బ్రతుకితే, ఈ బ్రతుకుకి ఒక అర్థం, పరమార్థం ఉండాలి అంటే అనేకులకు నీవు ఆశీర్వాదానికి కారకుడుగా బ్రతకాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? మనం అనేకులకి ఆశీర్వాదకరంగా మనం బ్రతకాలి. అడ్డుగా కాదు. శాపంగా బ్రతికితే ఆ బ్రతుకుకి ఒక అర్థమే లేదు. దీవెనకరమైన పాత్రగా నువ్వు బ్రతకాలి. రెండో విషయాన్ని కూడా మీకు చెప్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా. యోనా అనగా తెల్ల గువ్వ. తలలో పైకెత్తాలి. యోనా అంటే అర్థం ఏంటండి? తెల్ల గువ్వ. ఇది పరిశుద్ధమైన గువ్వ. బైబిల్ పట్టుకుంటే, ప్రార్థన స్టార్ట్ చేస్తే, వాక్యం స్టార్ట్ చేస్తే, మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తితే అబ్బా, ఇక ఆ ప్రార్థన కానీ, ఆరాధన కానీ, ఆ వాక్యం కానీ ఎంత లోతుగా ఉంటుందో. ఈ గువ్వ ఒక్కసారి వాక్యం చెప్తే అందరికీ పశ్చాత్తాపం, అందరికీ కన్నీళ్ళు, అందరూ గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని ఏడుస్తాడు. అట్లాంటి వాక్యం చెప్తాడు. ఇది మామూలు గువ్వ కాదు. ఇది ఎప్పుడు కన్నీళ్ళు విడిచే గువ్వ. అయితే ఈ తెల్ల గువ్వకి ఏమైందో తెలియదు కానీ ఒకరోజు ఒక ప్రార్థన చేస్తుంది ఈ గువ్వ. ఏమని? చదవండి. 4వ అధ్యాయం యోనా గ్రంథం
4వ అధ్యాయం ఆ మొదటి 2-3 వాక్యాలు. ఆయనకు చింత వచ్చింది, ఆయనకి కోపం వచ్చింది. యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నియక బ్రతుకనియక చంపుమని యెహోవాకు మనవి చేసెను. తళ్ళు పైకెత్తాను. అబ్బో, ఈయనకి కోపం వచ్చింది, చింత వచ్చింది, చాలా బాధ కూడా వచ్చింది. యోనా, నీకేమైనా దేవుడు అప్పు సమస్యలు ఏమన్నా కలుగు చేశాడా? లేదే. రోగాన్ని ఏమైనా దేవుడు పెట్టాడా? లేదు కదా. సమస్యలు దేవుడు ఏమైనా సృష్టించాడా? లేదు కదా. దేనికి చింత, దేనికి విచారం, దేనికి కోపం, దేనికి సనుగులు, సంశయాలు? ఒక పట్టణం రక్షించబడితే నీకు చింతనా? ఒక మనిషి మారు మనస్సును పొంది ఆయన రక్తము చేత కడగబడితే అది నీకు కోపాన్ని పుట్టిస్తుందా? అనేకులు రక్షించబడి ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు అది చూసి నువ్వు చింతపడుతున్నావా? దిగులు పడుతున్నావా? దేనికి చింత, దేనికి బాధ? నీ సేవకుడు వాడబడుతూ ఉంటే నీకు చింతగా ఉందా? సంఘం వర్ధిల్లుతూ ఉంటే నీకు దిగులుగా ఉందా? సంఘములో నూతన ఆత్మలు చేర్చబడుతూ ఉంటే నీకు కోపం అనేది వస్తుందా? సనుగులు, సంశయాల చేత ఒకవేళ నింపబడి బ్రతుకుతున్నావా? దేనికి చింత? 3 పూట్ల తిండి పెట్టి, చక్కటి వస్త్రాలను దేవుడిచ్చి, నిలువ నీడ దేవునికిచ్చి, సువార్త ప్రకటించే సామర్థ్యాన్ని, కృపను, దైవ జ్ఞానాన్ని దేవునికిచ్చి, ఇంత శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇస్తే, ఒక పట్టణం మార్చబడితే, ఒక పట్టణాన్ని దేవుడు కాపాడితే నీకేమైంది? నీకేమొచ్చింది అసలు? చింత దేనికి? సరే, నీకు అప్పు సమస్యలు ఉంటే నువ్వు చింతపడి, దిగులు పడి, నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా ఈ అప్పు సమస్యలు తొలగించయ్యా, ఈ రోగం తొలగించు ప్రభువా, చక్కటి ఉద్యోగాన్ని ఇవ్వండి ప్రభువా అని చింతపడాలి, అని ప్రార్థన చెయ్యాలి. మా అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు, జుట్టు అంతా కూడా తెల్లబడుతుంది, వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, ఇప్పటికే 1/2 ఎకరం ఖాళీ అయింది, ఇక 1/2 ఉంది. ఓ ప్రభువా, త్వరగా మా అమ్మాయికి, మా అబ్బాయికి పెళ్లి చేయండి ప్రభువా అని చింతపడాలి. ఓకే, ఈ రోజుకు మాత్రమే రైస్ ఉన్నాయి, రేపటికి రైస్ లేదే, ఎలా? చాలామంది ఇలాంటి విషయాల గురించి చింతపడే మనుషులు ఉంటారు. తిండి లేదని, ఇల్లు లేదని, ఆస్తి లేదని,
ఉద్యోగం లేదని, సరైన వ్యాపారం లేదని, సరైన చేతి పని లేదని చింతపడతారు. ఈయన చింత చూడండి, ఆయన దిగులు చూడండి. నేను వాక్యం చెప్పాను, అట్లా జరగలేదు, పట్టణం పాడైపోలేదు, అది పాడవ్వాలి. ఇక ఈ సేవకుడు పాడైపోయేదాకా ఈ సైతాన్ని వదిలిపెడదు. ఇక ఇతన్ని పాడు చేసేంత వరకు నేను విడిచిపెట్టను. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా, ఇంకిత జ్ఞానము అనేది లేకుండా, నీకు చింత దేనికి? మరలా అంటాడు, యెహోవా నన్ను చంపైనా నీక ఈ బ్రతికేదానికంటే కూడా చావటమే మేలు నాకు. నన్ను చంపేయి, బ్రతుకుట కంటే చచ్చుట, చెప్పరేంటండి, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు. ఈ వాక్యం చదువుకున్నప్పుడు నేను అనుకున్నా, నన్ను చంపు అంటాడే, వెళ్ళి దూకి సావచ్చుగా. ఈయనే కోపం వచ్చింది, చింత కలిగింది. నీకు చింత, బాధ, కోపం వచ్చినప్పుడు వెళ్ళి దూకి చావు. నేను చావును, నేను చావకూడదు కూడా. నువ్వు చంపితే పరలోకానికి వెళ్తా, నాకై నేను చస్తే నరకానికి వెళ్తా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 15వ వాక్యం. నా మీదకు నీ కటాక్షము వచ్చిన ఎడల, ఏంటంటే నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. ఎవరన్నారు? ఆ ప్రార్థన ఎవరు చేశారు? మోషే గారేనా? మోషే ప్రార్థన, నా మీదికి వచ్చే ఈ బాధ, నా మీదికి వచ్చే ఈ రోగం, నా మీదకు వచ్చే ఈ సమస్య, ఓ దేవా, నేను చూడకుండానట్లు, నేను బాధపడకుండానట్లు నన్ను చంపేయి, నన్ను తీసుకో ప్రభువా, నన్ను తీసుకో ప్రభువా అంటున్నాడు. నేను మొదట చెప్పాను, మనం బ్రతికిన దేవుని కోసమే బ్రతకాలి, మనం చనిపోయినా దేవుని కొరకే మనం చనిపోవాలి. ఈ ఉనికి, ఈ జీవితం, ఇదంతా ఆయన మనకు పెట్టిన భిక్ష. జీవ మరణాలు ఆయన ఆధీనములో ఉన్నాయి. కాలములు, సమయములు తండ్రి యొక్క ఆధీనములో ఉన్నాయి. నువ్వు చంపమంటే ఆయన చంపేస్తాడా? నన్ను తీసుకో ప్రభువా అనగానే ఆయన తీసుకుంటాడా? చాలామందికి జీవితం యొక్క విలువ తెలియక పురుగుల మందు తాగి, ఉరి వేసుకొని, ఏమండి, గ్యాస్ను పేల్చుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చనిపోతున్నారు. నాకు తెలిసిన ఒక విశ్వాసం ఉంది. భర్తను అడిగింది, పలానా వ్యక్తి వాళ్ళ భార్యకి పలానా గద్వాల పట్టు తీసుకొచ్చాడండి, నాకు గద్వాల పట్టు వద్దండి, ధర్మవరం పట్టు కావాలి, అది తెప్పించండి అని. అమ్మ, మన ఖమ్మంలో ఉన్నాము, ధర్మవరం పట్టు నీకు ఎందుకమ్మా, ఇక్కడ చాలా పట్టు శారీస్ ఉన్నాయి, ఒకటి తీసిస్తా కట్టుకోమంటే, లేదండి నాకు ధర్మవరం పట్టు శారీ కావాలా. విశ్వాసి
అడిగితే ఇప్పుడు కాదులేమ్మా తర్వాత కొని పెడతాను అని చెప్పి వెళ్తున్నాడు. ఇదిగో ఏమయ్యో ఏయ్ అంది. ఏంటి, నువ్వు కానీ పట్టు శారీ కొని పెట్టకపోతే కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకొని చస్తా అంది. సావు అన్నాడు. అంటే చావుదులే, నా భార్య కదా బెదిరిస్తుంది, ఈ పిచ్చిది బెదిరిస్తే నీ బెదిరిపోతానా, సోది మొక్కంది కాకపోతే సావో అన్నాడు. తను పనికి వెళ్ళాడు. తనకి ఏమైందో, బాగా ప్రార్థనకు వస్తుంది, మందిరంలో ముందు కూర్చుంటుంది, అంటుంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఒక 5 లీటర్ల కిరోసిన్ ఉంటే ఆ డబ్బా తెచ్చుకొని మొత్తం పోసుకొని తగలబెట్టుకొని బయటకు వచ్చింది. మేము అక్కడ అది సాయంకాలం బాక్సులన్నీ పెట్టుకుంటూ ఉన్నాం. అప్పుడు అక్కడ నేను బ్రదర్ని, ఎవరు 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 అంటే పలానా మనిషి అని చెప్పారు. అయ్యో ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చి కూరగాయలు కోసింది బ్రదర్, మాతో పాటు ఇక్కడే ఉండి వంట చేసి పెట్టింది, ఎందుకు ఇలా చేసుకుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఏంటమ్మా ఇలా చేశారు అన్న, బెదిరిద్దాం అనే సురేషన్న ఏమంది, మా ఆయన్ని బెదిరించాలని పోసుకున్నారన్నా, ఈ విధంగా పూర్తిగా తగలబడిపోతానని నాకు తెలియదన్నా. వారం తర్వాత చనిపోయింది. ఆత్మహత్య అనేది దేవుని చిత్తమా? సూసైడ్ అనేది దేవుని చిత్తమా? నీకు సమస్యలు వచ్చాయని, బాధలు వచ్చాయని, కన్నీళ్ళు వచ్చాయని, నిందలు వచ్చాయని, అవమానం అనేది కలిగింది అని ఆత్మహత్య చేసుకొని చావటం దేవుని చిత్తం కాదు, దేవుని సంకల్పమే కాదది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యం. ఒక బదరీ వృక్షము క్రింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను గొప్పవాడినేమీ కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. చూడండి, భక్తుల్ని మనం గమనిస్తే నన్ను చంపు, నా ప్రాణం తీసుకో, నన్ను చంపు ప్రభువా అని ప్రార్థన చేశారే కానీ వాళ్ళకే వాళ్ళు సూసైడ్ చేసుకొని చావలేదు. ఆత్మహత్య చేసుకొని చనిపోలేదు. నన్ను చంపయ్యా, ఈ బాధలు భరించలేకపోతున్నాను, ఆ మనిషి యొక్క బెదిరింపును భరించలేకపోతున్నాను, నన్ను చంపు ప్రభువా అని దేవుణ్ణి అడిగారే కానీ వాళ్ళకే వాళ్ళు వెళ్ళి సాహసించి ప్రాణాన్ని తీసుకోలేదు, శ్రేష్టమైన జీవితాన్ని పాడు చేసుకోలేదు. నా మీద ఆధారపడి నాకు ఒక భార్య, 2 పిల్లలు, ఒక కుటుంబం ఉంది. నా మీద ఆధారపడి చాలామంది బ్రతుకుతున్నారు కదా, నేను చనిపోతే ఎలా జీవించాలి, నేను నా జీవిత విధానం అనేకులకి రక్షణ కలుగు చేసే పాత్రగా నేను జీవించాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. నీవు ఎలా జీవించాలి అంటే అనేకుల్ని రక్షించే వ్యక్తిగా జీవించాలి, అనేకుల్ని రక్షణలోనికి నడిపించే వ్యక్తిగా
నువ్వు జీవించాలి. అనేకుల్ని వెలుగులోనికి నడిపించే వ్యక్తిగా నీవు జీవించుదువు గాక. అట్టి దివ్యమైన కృపతో నా దేవుడు ఒక్కొక్కరిని నింపును గాక. ముచ్చటగా మూడో మాట చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయం 22వ వాక్యం. తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. తలలు పైకెత్తాలి. ఒక రాజు, ఒక సైనికుడు, ఒక దేవుని కుమారుడు, ఒక దేవుని కుమార్తె తన జీవిత కాలం అంతా ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి? దేవుని వాక్యం స్పష్టంగా చెబుతున్న మాట, ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని న్యాయ విధులన్నిటినీ అనుసరిస్తూ నడుచుకొనుటకు నేర్చుకోవాలి. ఒక రాజైనా, ఒక సైన్యాధిపతి అయినా, ఒక ఇశ్రాయేలీయుడు అయినా, ఒక దేవుని కుమార్తె, ఒక దేవుని కుమారుడు జీవితకాలం అంతా ఎలా బ్రతకాలి? ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చదువుతూ బ్రతకాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఈ బైబిల్ నీకు ప్రామాణికమైన గ్రంథం. ఈ బైబిల్లో అనేకమైన సంగతులు ఉన్నాయి. నీకు ప్రామాణికం ఏంటి? వేద గ్రంథం కాదు, మరొక గ్రంథం కాదు, ఆర్య ఋషుల గ్రంథం కాదు. నీకు ప్రామాణికం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. దీనిలోనే యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రవక్తలు, దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరణతో దైవ జ్ఞానాన్ని పొందుకొని వ్రాయబడిన వాక్యాలు ఇవి. ఋషులు మరొకరు రాసిన వాక్యాలు కాదు ఇవి. కొంతమంది లేస్తే క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు దాంట్లో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు, నేను దాన్ని వాడుతాను, నేను దీన్ని వాడుతాను, ఈ గ్రంథం, ఇవన్నీ మనకు అవసరం లేదు. నువ్వు ఈ గ్రంథాన్ని చదివితే, నీవు ఈ ధర్మశాస్త్రాన్ని చదివితే, ఈ ధర్మశాస్త్రం, ఈ గ్రంథం నీవు ఎలా నడవాలో నీకు నేర్పిస్తుంది. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నీకు నేర్పిస్తుంది. నువ్వు ఒక రాజువా, నీ సింహాసనాన్ని ఎలా స్థిరపరుచుకోవాలో నేర్పిస్తుంది. పరిపాలన ఎలా చేయాలో ఈ గ్రంథం నీకు నేర్పిస్తుంది. ఈ గ్రంథములో కట్టడలు, న్యాయ విధులు, ఆజ్ఞలు సమస్తం ఉన్నాయి. దీన్ని బాగా చదవాలి.
ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా అంటాం. కానీ ఆదివారం ప్రార్థన అయిపోయిన వెంటనే బైబిల్కి జిప్పేస్తే మరలా ఆదివారం ఆరాధనకు వచ్చి పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు మాత్రమే మళ్ళీ జిప్పు తీయాలి. ఇక బైబిల్ చదివే అనుభవాలు ఏమి ఉండవు. ప్రతి ఉదయకాలం, ప్రతి సాయంకాలం నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన, బైబిల్ చదివే అనుభవాలు, స్తోత్ర ప్రార్థన చేసే అనుభవాలు, సాయంకాలం 7 గంటల ప్రార్థన చేసే అనుభవాలు, నీ జీవితకాలం అంతా ఎలా వెళ్ళబుచ్చుతున్నావు, నీ జీవితకాలం అంతా ఎలా కొనసాగించబడాలి అంటే ఈ గ్రంథాన్ని చదువుతూ, ఒకవేళ ఈ గ్రంథాన్ని చదివే వ్యక్తి, ఈ గ్రంథాన్ని పాటించే వ్యక్తికి దేవుడు ఏం చెప్పాడు. రాజు అనే వ్యక్తి, ఆ వాక్యం అంతా మీరు చదువుకోండి. తన కొరకట వెండినే కానీ బంగారాన్నే కానీ తన కొరకు విస్తరింప చేసుకొనకూడదు. తనలో పైకెత్తాలి. మనమంతా ఎవరిమి అంటే రాజులైన యాజక సమూహం. ఈ రాజులైన యాజక సమూహం వాళ్ళ కొరకు బంగారే కానీ, వాళ్ళ కొరకు వెండినే కానీ, వాళ్ళ కొరకు ఆస్తినే కానీ, వాళ్ళ కొరకు డబ్బునే కానీ విస్తరింప చేసుకొనకూడదు, డెవలప్ చేయకూడదట. నీకు బంగారు ఉంటే సరిపెట్టుకో, వెండి ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు. దీన్ని రెట్టింపు చేయాలి, ఇంకా 10 అంతలుగా సంపాదించాలి, ఇంకా 60 అంతలుగా చెయ్యాలి, 100 అంతలుగా చెయ్యాలి, 1000 రెట్లు చెయ్యాలి అంటే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను పడిపోతారు. నీవు రాజువి, దేవుడు నీకు సమస్తమును సమృద్ధిగా ఆయన ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాటితోనే నువ్వు సంతృప్తి చెందుతూ, నువ్వు ఆనందిస్తూ, నువ్వు సుఖపడుతూ, నువ్వు నెమ్మదిగా సుఖముగా సౌఖ్యముగా బ్రతుకున్నట్లుగా నేర్చుకోవాలి. ఇంకా దేవుడు మనకి ఇల్లు ఇచ్చిన, అబ్బా ఇది బాగలేదు, ఇంకొక ఇల్లు కట్టాలి, నెలకు సరిపడా బట్టలున్నా ఇంకా కొనాలి, చెవులకి ఉన్నా ముక్కుకున్నా ఏమంటే ఎన్ని ఉన్నా ఇంకా బంగారు సంపాదించాలి, ఇంకా వెండి సంపాదించాలి, ఇంకా డబ్బు సంపాదించాలి అంటే నీ ధనం చెంపట కొడుతుందని వాక్యం చెప్తుంది. నీ డబ్బు కొన్ని సందర్భాల్లో మన చుట్టూ వెండి బంగారము డబ్బు అన్నీ ఉంటాయా, కానీ కొన్ని రాత్రులు మనం ఆకలితో పడుకుంటాం. నీ డబ్బు, నీ బంగారు, నీ వెండి నీ ఆకలి తీర్చిందా? లేదే. ఒక్కోసారి మన జేబు నిండా డబ్బులు ఉంటాయి, ఎక్కడ హోటల్స్ ఉండవు. ఫస్ట్ పడుకునే రాత్రులు ఎన్నో రాత్రులు. అంటే నీ ఆపదలో, నీ ఇరుకులో ఏమంటే ఈ బంగారు కానీ ఈ వెండి కానీ ఈ డబ్బు కానీ ఏది కూడా అక్కర రాదు. కేవలం డబ్బు కొరకే బ్రతుకుతున్నావా సహోదరుడా? కేవలం బంగారు సంపాదనలో పడిపోయి, వెండి సంపాదనలో పడిపోయి వాటి కొరకే నీవు జీవిస్తున్నావా? దేవుని వాక్యం కొరకు, దేవుని కొరకు, జీవవాక్యము కొరకు నీ జీవిత కాలం అంతా నువ్వు బ్రతుకుటకు నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం.
హల్లెలూయా. మరొకటి అక్కడే ఉంది. ఈ ధర్మశాస్త్రాన్ని చదివే వ్యక్తి అట గర్వించకూడదట. గర్వము అనేది ఎక్కడ పొడ చూపకూడదు. తలలో పైకెత్తాలి. నీ ఇంట్లో కానీ, నీ సంఘములో కానీ, సేవకుల మధ్యలో కానీ, సొసైటీలో కానీ, నీవు పని చేస్తున్న చోట కానీ, వ్యాపారం చేస్తున్న చోట కానీ, నువ్వు ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో కానీ, ఎక్కడ గర్వాన్ని ప్రదర్శించకూడదు. గర్వాన్ని ఎక్కడ కూడా మనం కనుపరచకూడదు. నీ మాటలో కానీ, నీ చూపులో కానీ, నీ నడకలో కానీ, నీ క్రియలో కానీ గర్వించకూడదట. నువ్వు బ్రతుకుతున్నావు, నీ జీవితకాలం అంతా కూడా గర్వానికి చోటు ఇవ్వకుండా నువ్వు బ్రతికితే అదే నీకు స్వర్గంగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆ బ్రతుకుని నా దేవుడు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకా అక్కడే వ్రాయబడి ఉంది, ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ ధర్మాన్ని ఎవ్వరు కూడా విడవకూడదట. ఏం చేయకూడదండి? గట్టిగా చెప్పాలి. మనకు ఒక ధర్మం ఉంది. అది ఏంటి? సమయానికి మనం దేవుని సన్నిధికి రావాలి, సమయానికి మనం ప్రార్థన చేయాలి, అభిషేకాన్ని పొందుకోవాలి, దేవునికి అర్పించవలసిన అర్పణ దేవునికి ఇవ్వాలి, బైబిల్ చదవాలి. కొన్ని ధర్మాలు ఉన్నాయి, వాటిని మనం ఖచ్చితంగా జరిగించాలి, పాటించాలి, చెయ్యాలి. అలాగే నీ ఇంట్లో కూడా నీకు ఒక ధర్మం ఉంది. నీ భార్య ఎడల భర్త ధర్మాన్ని జరిగించాలి. పిల్లల ఎడల తల్లిదండ్రులు వారి ధర్మాన్ని జరిగించాలి. నీ సేవకుని ఎడల నీ ధర్మాన్ని నీవు జరిగించాలి. ఈ విషయాలన్నీ ఎవరికి తెలుస్తాయి? ఎవరు నేర్చుకుంటారు? ఎవరు గ్రహిస్తారు? ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే వాళ్ళ జీవిత కాలం అంతా చదువుతారో, ధ్యానిస్తారో, పాటిస్తారో వారికి మాత్రమే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. నేను ఒక సంఘములో ఉన్నాను, నాకు ఒక సంఘ కాపరి ఉన్నాడు. నేను ఈ మందలో ఒక గొర్రెను. ఎద్దు తన కామాంతును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనను. నువ్వు మందలో ఒక గొర్రెవే అయితే నీకు కొన్ని క్రమాలు, నీ కాపరి ఎవరు, నీ యజమానుడు ఎవరు, నీ సంఘం ఏమిటి, దేన్ని పాటించాలి, దేన్ని పాటించకూడదు, దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని విడిచిపెట్టకూడదు నీకు తెలుస్తుంది. నీ దేవుడైన యెహోవాను నీవు హత్తుకొని బ్రతకాలి. అలా బ్రతికితే నేటి వరకు మీరంతా సజీవులై ఉంటారు. ఆయన హత్తుకోవటం అంటే ఆయన వాక్యాన్ని గుండెల్లో ఉంచుకోవటం, ఆయన వాక్యాన్ని చదవటం, ఆయన వాక్యాన్ని ధ్యానించటం, ఆయన వాక్యాన్ని నెమరు వేసుకోవటం. చచ్చేంత వరకు కూడా ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ జీవవాక్యాన్ని పొరపాటున విడిచిపెట్టకూడదు. చేతులు లెగవట్లేదా? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. జీవితకాలం అంతా, మన జీవితకాలం అంతా ఎలా మనం నడవాలి అంటే, వెండి బంగారము డబ్బును మనం విస్తరింప చేసుకోనకుండా నడవాలి. గర్వము అనేది లేకుండా చక్కగా మనం నడవాలి.
ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా మనం నడవాలి. ఇంకోటి, రాజుగారట తన రాజ్యంలో ఉన్న వారందరికీ మంచి పాలన అందించాలి. నీ పరిపాలన ప్రజలందరూ గుర్తించేటట్లు ఉండాలి. ఈ రాజుగారు రాజ్యాన్ని చక్కగా నడిపిస్తున్నారు. ఈ రాజుగారు ఈ రాజ్యాన్ని చక్కగా కడుతున్నారు. రాజ్యంలో ఉన్న వారందరి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ప్రతివాని కష్టం, ప్రతివాని బాధ, ప్రతివాని కన్నీరు, ప్రతివాని ఇబ్బంది ఈ రాజు చక్కగా తెలుసుకోవాలట. పరిపాలన కూడా చక్కగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో చాలామంది దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపించే నాయకులు చాలామంది ఉన్నారు. ఆ నాయకులకి వివేకం, ఆ నాయకులకి జ్ఞానం, నా రాష్ట్ర ప్రజలకు నేను మంచి పరిపాలన అందించాలి. కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ఉద్యోగులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఏంటి మీ సమస్య అంటే, గత సంవత్సరం రోజుల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదండి, ఇప్పటికి 17 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు గవర్నమెంట్. అకాల ఫలములు రాలిపోతున్నట్లుగా ప్రజలు వైరస్ చేత, రోగం చేత, తెగులు చేత చనిపోతూ ఉంటే మంచి పాలన అందించే వ్యక్తులు లేరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ప్రతి నాయకుడు, ప్రతి పొలిటికల్ లీడర్ లంచాలకు అలవాటు పడి, అపవిత్రమైన కార్యక్రమాలకు అలవాటు పడి, అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతికి అలవాటు పడి దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లా ప్రజల్ని ఇదిగో శాపములోకి తీసుకొని వెళ్తున్నారు. ఒక రాజు, ఒక ఇంటి యజమానుడు, నీ పాలన సక్రమంగా ఉండాలి. సంఘ కాపరి పాలన సక్రమంగా ఉండాలి. సమస్త నాయకుని పాలన సక్రమముగా ఉండాలి. అప్పుడే ప్రజలు సురక్షితంగా బ్రతుకుతారు. అప్పుడే ప్రజలు నెమ్మదిగా బ్రతుకుతారు. అప్పుడే ప్రజలు గౌరవార్థమైన బ్రతుకును బ్రతుకుతారు. కనుక నీ పాలన, నీ విధానం, నీ ఇంటి పట్ల కానీ, నీ సంఘం పట్ల కానీ మంచి పాలన అందించే వ్యక్తిగా నీ జీవితం అంతా కూడా నువ్వు చక్కగా బ్రతకాలి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మూడవదిగా మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అంటే, అనేకులకు మనం మంచి పాలన అందించే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్పాలి. మొదట మన జీవితం ఎలా మనం జీవించాలి అంటే, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితంగా మనం జీవించాలి. రెండవదిగా అనేకులకు రక్షణ కలుగు చేసే జీవితంగా మనం బ్రతకాలి. మూడవదిగా ఏంటి, అనేకులకు మంచి పాలన అందించే బ్రతుకుగా మనం బ్రతకాలి. ఈ మాటలన్నిటినీ మీ వినికిడిలో, మీ హృదయములో నా దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్.